హాయ్ వ్యూవర్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ కోవిడ్ సిచ్యువేషన్లో మనమైతే బయటకు వెళ్ళి ఏది పర్చేస్ చేయలేమండి. ఏం కావాలన్నా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడం సేఫ్, ఒకవేళ వీలైతే. సో నేను ఇవాళ మా బేబీ కోసం ఒక బేబీ వాకర్ని అయితే ఆర్డర్ చేశాను. అది కంపెనీ BAYBE బేబీ అనే కంపెనీ నుండి ఆర్డర్ చేశాను. ఇది అరౌండ్ 1300 కాస్ట్ ఉందండి. సో ఈ వీడియోలో నేను వాకర్ ఎలా ఉందని రివ్యూ చేసి నా ఒపీనియన్ ఏంటో మీకు తెలియజేస్తాను. మొత్తం వీడియో చూడండి, మీకు తెలుస్తుంది. అందులో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది నా ఓన్ మనీతో పర్చేస్ చేశానండి, స్పాన్సర్డ్ వీడియో అయితే కాదు. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్, సజెషన్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. హలో వ్యూయర్స్, సో ఇవాళ నేను ఒక బేబీ ప్రోడక్ట్ రివ్యూ చేస్తున్నాను. ఒక బేబీ వాకర్ తీసుకున్నాము అమెజాన్లో. ఇప్పుడు ఇది ఎలా ఉంది, దీంట్లో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి రివ్యూ చేసి మీకు చూపిస్తాను. నేను తీసుకున్న కలర్ అయితే రెడ్ కలర్ తీసుకున్నాను. ఇంకా ఇందులో 2 more కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ప్రైస్ అనేది 1300 అరౌండ్ ఉంది. ఇందులో ఇప్పుడు ప్రతి పార్ట్ చూద్దాం మనము. ఫస్ట్ సీట్ అరేంజ్మెంట్ చూద్దాం. సో ఇది కుషన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, బేబీకి మంచి బ్యాక్ సపోర్ట్ ఇస్తుంది అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. అండ్ బెడ్ కూడా బేబీ కూర్చోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉందండి. ఇక్కడైతే క్లాత్ ఏం లేదు, జస్ట్ 1 లేయర్ ఆఫ్ క్లాత్ అనమాట, బట్ స్టిల్ సాఫ్ట్గా ఉంది. ఇక్కడైతే కొద్దిగా కుషన్ ఉంది, సో సపోర్ట్ అయితే చాలా బాగా ఇస్తుంది బ్యాక్ సైడ్ బేబీకి. ఇక్కడ ఇలా స్టిచెస్ వచ్చాయి. అండ్ ఈ సీట్ అనేది మనకి సపరేట్గా వస్తుంది, మనం దీన్ని ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ బటన్స్ ఉన్నాయి, ఈ రెండింటికి గ్యాప్ ఉంది కదా, ఇక్కడ బటన్ ఉంది. సో ఇక్కడ హోల్డన్ ప్రెస్ చేసేస్తే సీట్ ఫిట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ 3 బటన్స్ ఇచ్చారు, ఫస్ట్ 1, సెకండ్ 1 అండ్ థర్డ్ 1. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఫిట్ చేయడానికి ఇక్కడ బటన్స్ ఇచ్చారు. సో ఈ బటన్స్ని యూజ్ చేసి సీట్ని ఫిట్ చేయొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎల్లో కలర్ బటన్స్ ఉన్నాయి కదా, ఇది మ్యూజిక్ ప్లే చేయడానికి అనమాట. సో ఈ మ్యూజిక్ ప్లే ఆన్ అవుతుంది, అలాగే స్టాప్ కూడా అవుతుంది బటన్. సో అదే బటన్ని మనం ప్రెస్ చేస్తే మ్యూజిక్ అనేది ఆఫ్ అవుతుంది. ఈ పక్కనే బల్బ్స్ ఉన్నాయి కదా, ఈ బల్బ్స్ అనేది మ్యూజిక్ ప్లే అయినప్పుడు లైట్ అనేది వెలుగుతుంది అనమాట. అండ్ ఇవన్నీ షో ఆఫ్ బటన్స్, ఈ వైట్ కలర్ అన్నీ షో ఆఫ్ బటన్స్, ఓన్లీ రెడ్ కలర్ మాత్రం బల్బ్స్ వెలుగుతాయి. అండ్ ఇది జస్ట్ ఒక వీల్ లాగా, ఇది ఎక్కువ అయితే టర్న్ అవ్వదండి, జస్ట్ సింపుల్గా ఇంత మాత్రం రొటేట్ అవుతుంది. బేబీ దీన్ని పట్టుకొని కూర్చోవచ్చు. అండ్ ముందర ఇలా 2 టాయ్స్ ఇచ్చారు బేబీ ప్లే చేయడానికైతే. సో ఈ టాయ్స్ కూడా చాలా మంచి అట్రాక్టింగ్ కలర్స్లో ఇచ్చారు, ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇది కూడా సేమ్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్. అండ్ ఇక్కడ ఒక ఫ్రాగ్ బొమ్మ ఇచ్చారు. సో ఇవన్నీ రిమూవబుల్ అనమాట, కావాలనుకుంటే మనం యూజ్ చేసుకోవచ్చు, లేదంటే తీసేసేయచ్చు. మీకు ఇప్పుడు తీసి చూపిస్తాను. అండ్ ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎల్లో కలర్ బటన్స్ దగ్గర మనము బ్యాటరీస్ వేసుకోవడానికి ప్లేస్ ఇచ్చారనమాట. సో ఇందులో 2 బ్యాటరీస్ వేయాలి. 2 బ్యాటరీస్ వేసినప్పుడు మాత్రమే ఈ మ్యూజిక్ అనేది ప్లే అవుతుంది అనమాట, ప్లే చేసుకోవచ్చు. ఇవి ఇలా వర్టికల్ షేప్ కూడా బాగా లెంతీగానే ఉంది, గ్యాప్ ఇక్కడ నుంచి ఈ ఫ్రాగ్ బొమ్మకి. సో కాబట్టి ఇక్కడ ఏమైనా ఇంకా సర్కిల్ టైప్ రింగ్స్ కూడా వేసుకోవచ్చు మనం ఎక్స్ట్రాగా బేబీ ఆడుకోవడానికి.
రొటేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇవి కూడా రొటేట్ అవుతాయి. ఓన్లీ ఫ్రాక్ మాత్రం రొటేట్ అవుతుంది. ఇది స్టాండర్డ్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఇది వేసాను. సో ఈ టీతర్ వేసాను. బేబీ దీంతో ఆడుకుంటుంది అనమాట. ఇలా మీరు కావాలనుకుంటే ఇంకా వేరే ఏమైనా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూస్తే వీల్స్. ఈ వీల్స్ అనేవి 360 డిగ్రీ రొటేటబుల్ అనమాట. సో బేబీ ఈజీగా మూవ్ అవ్వడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. కొంచెం వాళ్ళు మూవ్ అయినా కూడా ఈజీగా ఇది మూవ్ అవుతుంది. అండ్ స్టడీ కూడా చాలా బాగుంది. వాళ్ళు కింద పడిపోతారనే ప్రాబ్లం అయితే ఏం లేదు. జస్ట్ అలా అంటూనే మూవ్ అయిపోతుంది. అండ్ బేబీ కూర్చున్నప్పుడు కూడా సపోర్టింగ్గా పట్టుకోవడానికి కూడా ఇవైతే ఉపయోగపడతాయి. దీనైనా హోల్డ్ చేయొచ్చు, లేకపోతే దీనైనా హోల్డ్ చేయొచ్చు. అండ్ వీల్స్ చూస్తే ఇక్కడ ఫ్రంట్ 2 వచ్చాయి, అలాగే సైడ్ 2 వచ్చాయి. అటు సైడ్ 2, ఇటు సైడ్ 2 అండ్ బ్యాక్ సైడ్ 2 వచ్చాయి. అండ్ నెక్స్ట్ చూస్తే ఇది హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే మేము తీసుకోవడానికి ఒక మెయిన్ రీజన్ ఏమంటే హైట్ అడ్జస్ట్మెంట్ అనమాట. సో ఇప్పుడున్న టైంలో మనం ప్లేస్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసేవి ఏవైనా కూడా ఇంట్లో ఉంటే కష్టం మనకి. సో ఇలాంటివి అయితే మనం ఫోల్డ్ చేసేసి బెడ్ కింద కానీ సోఫా కింద కానీ పెట్టేయచ్చు. సో ఇది అలా ఫోల్డ్ అవుతుంది అనమాట. సో ఏం చేయాలంటే ఇక్కడ వెనకాల సీట్ అడ్జస్ట్మెంట్, హైట్ అడ్జస్ట్మెంట్కి మనకి ఒక బటన్ అయితే ఇచ్చారు. దీన్ని ప్రెస్ చేసేసి ఫ్రంట్కి ప్రెస్ చేశారంటే మొత్తం ఇది కిందకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ నాబ్ ఉంది కదా, దాన్ని హోల్డ్ చేసేసి మనం ప్రెస్ చేస్తే హైట్ అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా బ్యాక్ లాగితే హైట్ అనేది డౌన్ అయిపోతుంది. ఇలా ఫ్రంట్కి లాగితే హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ నాబ్ని జస్ట్ పుల్ చేయాలి. ముందుకు పుల్ చేసేసి అలాగే హోల్డ్ చేసి ముందరికి జరిపితే అది టైట్ అయిపోతూ ఉంటుంది. వెనక్కి జరిగినప్పుడు హైట్ అనేది డౌన్ అయిపోతుంది. సో ఇందులో ఉన్న పాజిటివ్స్ ఏంటంటే నాకు అనిపించింది సీట్ అరేంజ్మెంట్, కుషన్ చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఇది డిటాచబుల్ కూడా. ఈ బటన్స్ని యూజ్ చేసి డిటాచ్ చేసుకోవచ్చు కాబట్టి సో ఏదైనా డర్టీగా అయిపోయినా కూడా మనం తిరిగి వాష్ చేసుకొని అటాచ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఈ టాయ్స్ అన్నమాట, స్టాండింగ్ టాయ్స్. ఈ టాయ్స్ బేబీ ప్లే చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ కలర్స్ కూడా మంచి అట్రాక్టింగ్ కలర్స్ ఇచ్చారు. అండ్ మ్యూజిక్ స్టార్ట్కి స్టాప్కి బటన్స్ ఇచ్చారు. అండ్ 360 డిగ్రీస్ రొటేటబుల్ అండ్ లైట్ వెయిట్ అనమాట. అండ్ హైట్ అరేంజ్మెంట్ కూడా చాలా ఈజీగా ఉంది. సో మనం యూజ్ చేసి హైట్ని అడ్జస్ట్ చేసుకొని కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఫోల్డ్ చేసేసి ఒక కార్నర్లో పెట్టేసేయచ్చు. సో ఇప్పుడు ఇందులో నాకు కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా అనిపించాయి. అవి ఏంటో మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ సీట్ బటన్స్ అని చాలా స్టాండర్డ్గా అయితే లేవు. సో కొద్దిగా బేబీ ప్రెజర్ చేసినప్పుడు కూర్చోవడానికి, లేకపోతే యాక్టివ్గా తను ఎక్కువ లాగుతూ ముందుకు వెళ్ళినప్పుడు దీని మీద ఎక్కువ ప్రెజర్ పడితే కొద్దిగా ఈ బటన్స్ అనేవి వచ్చేస్తున్నాయి. సో అలా బటన్స్ వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ పూర్తి బటన్స్ వచ్చేస్తే బేబీ కింద పడిపోతుంది. ఈ సీట్ అనేది వచ్చేసేసి బేబీ కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇంకొంచెం ఈ సీట్ బటన్స్ అనేవి ఫిట్గా ఇచ్చి ఉండింటే బాగుందనేది నా ఒపీనియన్. సో ఇది నాకు కొంచెం డిసడ్వాంటేజెస్గా అనిపించింది. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే సో బేబీ నడిచేటప్పుడు ఒక్కొక్కసారి ఇలా ఫ్రంట్కి బెండ్ అయ్యి నడుస్తూ ఉంటుంది ఏదైనా తీసుకోవడానికి వెళ్ళినప్పుడు. అలాంటప్పుడు ఈ టాయ్స్తో ఆడుకున్నప్పుడు అందుకు వీటికి దగ్గరగా వచ్చినప్పుడు ఇవి కొంచెం షార్ప్గా ఉన్నాయి. ఎడ్జెస్ చూసారా, ఇవి కొద్దిగా షార్ప్గా ఉన్నాయి. సో ఎక్కడ తన హెడ్కి కానీ ఐస్కి కానీ తగులుతుందని కొద్దిగా చిన్న టెన్షన్ వస్తుంది.
అండ్ ఇవి కొద్దిగా షార్ప్గా ఉండటం వల్ల ఖచ్చితంగా బేబీని అయితే హర్ట్ చేయొచ్చు. సో అందుకు మేము సమ్టైమ్స్ ఇవి పెడుతున్నాము, సమ్టైమ్స్ తీసేస్తున్నాము. సో ఇవి బేబీ యూజ్ చేసేవి కాబట్టి ఇలాంటివన్నీ కొద్దిగా చాలా సాఫ్ట్గా ఇస్తే మంచిది, బేబీకి ఎటువంటి హార్మ్ లేకుండా. సో నాకు ఇది ఒక డిసడ్వాంటేజ్ అనిపించింది. ఇంకొకటి ఏంటంటే మ్యూజిక్ సిస్టమ్. ఈ మ్యూజిక్ సిస్టమ్ సౌండ్ అనేది చాలా తక్కువగా ఉంది, వెరీ లోగా ఉంది. ఇంకొంచెం లౌడ్గా ఉంటే బేబీ అటెన్షన్ గ్రాస్ప్ చేసేది. సో ఇది ప్లే చేసినప్పుడు ఎలా అంటే వాల్యూమ్ చాలా తక్కువగా రావటం వల్ల అది ప్లే అవుతున్నా లేకపోయినా పెద్దగా అటెన్షన్ అనేది బేబీకి దీనిపైన వెళ్ళట్లేదు. అది ఒక డిసడ్వాంటేజ్ అనిపించింది నాకు. అండ్ ప్లాస్టిక్, ఈ క్వాలిటీ అనేది అంత వర్త్ఫుల్ అయితే లేదు. ఈ 1300 రూపీస్కి మంచి క్వాలిటీ రావాలి, బట్ ఇదైతే చాలా తక్కువ క్వాలిటీ. ఇలా ఎక్కువ ప్రెజర్ చేస్తే బెండ్ అవుతుంది. ఇంకొంచెం మంచి క్వాలిటీ ఆఫ్ ప్లాస్టిక్ ఇచ్చి ఉంటే ఈ ప్రైస్కి చాలా బాగుండేదని నా ఒపీనియన్. అండ్ ఎడ్జెస్ కూడా అంత షార్ప్గా అయితే ఏం లేవండి. సో బేబీ కింద పడిపోయే ఛాన్సెస్ అలా ఏం లేవు. బట్ స్టిల్ ఇంకా ఎడ్జెస్ని కొంచెం స్మూత్గా అయితే హ్యాండిల్ చేయొచ్చు. ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. బేబీ కూర్చున్నప్పుడు లేచినప్పుడు కూడా ఎడ్జెస్ అనేవి ఇలాగ గీసుకోకుండా అలా ఉంటాయి. ఇప్పుడైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇది నా ఓవరాల్ రివ్యూ బేబీ వాకర్ గురించి. సో ఇందులో బెనిఫిట్స్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. 1300కి అయితే నాకు ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేదని నా ఒపీనియన్. అదర్వైజ్ అన్నీ ఓకే. తను మూవ్ అవ్వటానికి, ఆడుకోవటానికి ఎనఫ్గా ఉన్నాయన్నీ. ఇలా ఇంకా ఏమైనా రింగ్స్ ఉంటే మనం వేసుకుంటే పిల్లలకి చాలా బాగుంటుంది, ఆడుకోవచ్చు. సో ఇదండి ఓవరాల్ మా ప్రోడక్ట్ రివ్యూ. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి ప్రోడక్ట్స్ పైన రివ్యూ కావాలి, ఇంకా ఎలాంటి వీడియోస్ అయితే మీకు నచ్చుతాయి కామెంట్స్లో తెలియజేయండి. అలాంటివి చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.